వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ. తెలుగు కులస్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ బీసీ జాబితాలో తెలుగు కులాన్ని చేర్చాలనే ఆశయంతో ఉత్తరాంధ్ర తెలుగు కుల ఆత్మగౌరవ పాదయాత్ర పాదయాత్రను చేపడుతున్న విజయనగరం జిల్లా తెలుగు కుల నాయకుల పల్లండ్ల వెంకట్రామారావు పేర్కొన్నారు. ఇచ్చాపురం నుండి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వరకు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. 1962 వరకు తెలుగు కులస్తుల బీసీ జాబితాలో ఉండేవారని, తర్వాత బీసీ జాబితా నుంచి తొలగించబడ్డారని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆలోచించాలి. తెలంగాణలో పాపం చాలా పేద స్థితిలో ఉన్నారు. మీరు కొత్త చేపట్టులు వలసపోతున్నారు. వీరికి దీని కల్పించాలి. స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు. ఉద్యోగంలాగా పాపం డిగ్రీ కాదు ఎంఏలు పీహెచ్డీ చేసి కూడా కూలి పనికి వెళ్లే పరిస్థితి రాబడింది. ఈ రోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతులని ఆత్మహత్య చేసుకున్న తల్లుల ఆవేదనలో నుంచి వచ్చినదే ఈ పాదయాత్ర చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఈడబ్ల్యూ సర్వీస్ పడిచారు మాకు, కానీ అది ఎట్టి పరిస్థితులు సాగట్లేదు. ఎందుకంటే అది సుమారు 12 లక్షల కన్నా పెద్దవలసి ఉంటుందని చెప్పి తెలంగాణ ఒకటి ఉన్నదని వారు సుమారు 90% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని తెలిసి చాలా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కులానికి బీసీ రిజర్వేషన్ చాలా అత్యవసరం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది తెలంగాణ కులస్తులు ఉన్నారు. వీరు రెక్కాడితే గాని డొక్కాడే పరిస్థితిలో ఉన్నారు. వీరి యొక్క ఆత్మధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న మా యొక్క రిజర్వేషన్ 1962 వరకు కూడా తెలంగాణ రిజర్వేషన్ ఉండేది తెలంగాణకి. కానీ ఆ తర్వాత ఆ బీసీ రిజర్వేషన్ నుంచి ఈ తెలంగాణ కులాన్ని తప్పించి ఓసీలో వేయడం జరిగింది. దానివల్ల అప్పటి నుంచే మా యొక్క జీవనశైలి పతనం అయ్యడం మొదలైందని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలో 90% చాలా 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 పేద పరిస్థితుల్లో ఉన్నారు. మీరు కనీసం చాలా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర నుంచి వలసల్లి బతుకు జీవుడు అంటూ పొట్ట పెట్టుకుని పొట్ట చేరుపట్టుకుని వలస వెళ్ళిన ఈ యొక్క పరిస్థితుల్లో చాలా మంది స్టూడెంట్స్ కూడా 95 వరకు వచ్చినా సరే కనీసం ఎటువంటి ఉద్యోగ అవకాశం లేక, అలాగే ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం లేక మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరి కళ్ళుగా కన్నీట వదంతులు వారి యొక్క బాధలు చూసి ప్రభుత్వానికి మేము చాలా వెనకబడి ఉన్నాం, మా యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందని, మా యొక్క పొలాన్ని బీసీలో చేసి మాకు ఒక తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ఈ యొక్క మేము మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క సభముఖంగా ఈ యొక్క పాదయాత్ర ముఖంగా తెలియజేయాలని ఒక ఉద్దేశంతో అప్పుడైనా సరే ప్రభుత్వాలు మా వైపు కన్నెత్తి చూస్తాయి, కనీసం కలకరించిపోతాయని ఒక ఉద్దేశంతో ఈ పాదయాత్రని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ఈ ఇచ్చాపురంలో మొదలై పాయకరావుపేట వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వాలు కంపల్సరిగా రాజకీయ పార్టీలు
మాకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మీ అన్ని రాజకీయ పార్టీలు కూడా సమయంగా